ఏపీ సీఎం చంద్రబాబు రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన విజయవాడ పరిధిలోని గన్నవరం ఎయిర్పోర్టు నుంచి మధ్యాహ్నం బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నాక ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమయ్యే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులతో ఏపీలోని ప్రస్తుత పరిస్థితులు, అలాగే రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి చర్చించే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సిఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని పారిశ్రామికవేత్తల సమక్షంలో పెట్టుబడులపై ప్రసంగించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పట్టనున్నారు. అయితే రేపు జరగబోయేటువంటి సిఐఐ సదస్సులో అయితే సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని అదేవిధంగా పారిశ్రామికవేత్తల సమక్షంలో ఏపీలో ఉన్నటువంటి అపారమైనటువంటి పెట్టుబడులపై అయితే కనుక ప్రసంగించనున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకా అంతేకాకుండా పలువురు కేంద్ర మంత్రులను అయితే కనుక కలిసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాతో పాటు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో అయితే కనుక ఇటు సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు యూరియా సమస్యలు కావచ్చు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించే విధంగా కూడా వీటన్నిటిపై కూడా రైతుల సమస్యలను అయితే దృష్టికి తీసుకెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఏదైతే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేసేందుకు కూడా సర్వం సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ఇటు అశ్విని వైష్ణవ్ తో అయితే కనుక చర్చకు రానున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా సిఐ సదస్సు అంటే నవంబర్ లో ఏదైతే 14-15వ తేదీలో విశాఖపట్నంలో ఎంతో అంగరంగ వైభవంగా అయితే కనుక ఈ యొక్క సిఐ సదస్సు అనేది నిర్వహిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అయితే కనుక నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా రేపు సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క సదస్సులో అయితే కనుక పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఏదైతే ఇటు రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా అవసరమైనటువంటి అపారమైనటువంటి వనరులు, అదేవిధంగా ట్యాక్స్ డిడక్షన్స్ కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో వీటన్నిటిపై కూడా ఇటు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి తరలి రావాలంటూ కూడా ఇటు పారిశ్రామికవేత్తలు అయితే కనుక తెలియజేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తున్నట్లయితే రేపు ఢిల్లీ టూర్ అనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్యాకేజీలు వీటన్నిటిపై కూడా పలువురు కేంద్ర మంత్రులతో అయితే కనుక చర్చించనున్నారు. అదేవిధంగా నిర్మలా సీతారామన్ సైతం కూడా ఇటు ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు అమరావతిలో 12 బ్యాంకుల కార్యాలయాలను అయితే శంకుస్థాపన చేయనున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా ఇటు ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. శాలిని, ఇంతకీ ఏంటి సంతోష్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏం చర్చించనున్నారు ఆయనతో? ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవడం, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా దుష్ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఒక కమిటీని అనేది కూడా నియమించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై కూడా ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే శాంతి భద్రతలతోటి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నిటిపై కూడా, అదేవిధంగా తాజాగా నెలకొన్నటువంటి పరిస్థితులు ఏదైతే సోషల్ మీడియా వేదికగా అయితే కనుక కొంతమంది దుష్ప్రచారంతో పాటు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో వారిపై కూడా కఠిన చర్యలకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిపై కూడా అమిత్ షా తోటి అయితే చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సార్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.